కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. నీ ప్రపంచమందు గల ప్రాణి సహాయము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రమే నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్నవమానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపంను అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులననిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షించుతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను
కలియుగమున బుద్ధుడగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరును మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 26వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ.